హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల మైనర్ బాలికను హత్య చేసి తగలబెట్టి చెత్తకుప్పలో పడేయగా పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యం కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తప్పిపోయి వారం రోజులైనా పోలీసులు నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ బంగ్లా మండలం లక్ష్మా తండాకు చెందిన పేద కుటుంబం 2 పిల్లలతో కలిసి హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉంటున్నారు. ఈ నెల 7న వారి పెద్ద కుమార్తె కిరాణా షాప్ వద్దకు వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా చుట్టుపక్కల ప్రాంతాలు వెతకగా చివరికి వారం రోజుల తర్వాత చెత్తకుప్పలో తగలబెట్టి పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వదిలించుకున్నారని, సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే తమ బిడ్డ దక్కేవన్నంటూ బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ బంగ్లా మండలం లక్ష్మా తండాకు చెందిన పేద కుటుంబంతో 2 పిల్లలతో కలిసి హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉంటున్నారు. ఇక ఈ నెల 7వ తేదీన వారి పెద్ద కుమార్తె కిరాణా షాప్ వద్దకు వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా చుట్టుపక్కల ప్రాంతాలు వెతకగా చివరికి వారం రోజుల తర్వాత చెత్తకుప్పలో తగలబెట్టి పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఇక పోలీసులు అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వదిలించుకున్నారని, సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే తమ బిడ్డ దక్కేదంటూ బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. రైట్గా ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం లక్ష్మీ తండాలో దారుణం జరిగిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వీరంతా హైదరాబాద్ లో మియాపూర్ పరిధిలో నడిగడ్డ తండాలో నివాసం ఉంటున్నారు. వీరంతా ఇక్కడ లక్ష్మీ తండా గ్రామం నుంచి ఎప్పుడో జీవనోపాధి కోసం, బతుకుదేరు కోసం హైదరాబాద్ కు వెళ్లారు. అక్కడ నివాసం ఉంటున్నట్టు కూలి పని చేసుకుంటూ వాళ్ళు కుటుంబంతో సహా అక్కడే జీవనం సాగిస్తున్న పరిస్థితి. అయితే నెల 7వ తారీఖు నాడు వాళ్ళ పెద్ద కూతురైనటువంటి బి వసంత 12 సంవత్సరాల గల అమ్మాయి చాక్లెట్ కొనుక్కోవడం కోసం అని చెప్పి కిరాణా షాప్ వద్దకు వెళ్ళడం జరిగింది. అయితే కిరాణా షాప్ దగ్గర వెళ్ళి చాక్లెట్ కొనుక్కొచ్చుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వస్తున్న నేపథ్యంలో అక్కడ ఒక 3 దుండగులు కలిసి అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. అంటే ఆ పోలీసు దుండగులు కిడ్నాప్ చేసి అమ్మాయిని అంటే చీకటి ప్రదేశానికి తీసుకొచ్చి అక్కడ సీసీ కెమెరా కానీ వెలుతురు కానీ ఎక్కడ లేనటువంటి చీకటి ప్రదేశాన్ని తీసుకొచ్చి అమ్మాయిని అత్యాచారం చేసి అత్యాచారం చేసి చంపేసినట్టు పరిస్థితి. దారుణమైన పరిస్థితి. అమ్మాయికి పెట్రోల్ పోసి నింపించడం జరిగింది. నేపథ్యంలో చుట్టుపక్కల హైదరాబాద్ వారు పోలీసు పరిధిలో ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. చివరికి 14వ తారీఖు శుక్రవారం రోజు 9:30 గంటల ప్రాంతంలో చెత్త అంటే ఎక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో చూస్తే అమ్మాయి డెడ్ బాడీ దొరికిన పరిస్థితి. చెత్త కుప్పలో పాపను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు కొంతమంది సూచించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగినటువంటి పరిస్థితి పరిస్థితి. అయితే అక్కడికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు శవమే కనిపించేది. ఒక్కసారి పాపని ఎగురబోయిన పరిస్థితి బోరున వేల్పించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఇంకా సమాచారం తెలియాల్సింది. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనిపై అసలు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంది ఇంట్లో జరిగింది, ఇంకా పూర్తిగా ఇంకా సమాచారం రావాల్సింది. ప్రస్తుతం వాళ్ళ లక్ష్మీ తండాలతో అయితే అంత బోరున వేల్పించిన పరిస్థితి. ఆ ఊరు మొత్తం విషాదాచార్యాలు అనుకున్న పరిస్థితి. ఎందుకంటే వీరంతా కుటుంబం మంచి చదువుకున్నారు అమ్మాయిలు. వాళ్ళు బతుకు తెరువు కోసం ఇక్కడ
స్థానికంగా ఎలాంటి వ్యవసాయ భూమి కానీ ఏం లేని నేపథ్యంలోనే హైదరాబాద్ బతుకు తెరువు కోసం వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి బతుకు తెరువు చేసుకుంటూ రోజు కూలీనాలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబం ఇలాంటి సంఘటనలు జరుపుకోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఇక్కడ స్థానికులు విలపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి ఎందుకు కొట్టొచ్చని కనిపిస్తుంది. అక్కడ ఏం సీసీ కెమెరా ఇట్లా ఏం లేవు, ఇక్కడ సమాచారం లేదు అని ఇది నిర్లక్ష్యమైనటువంటి వైఖరి సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. వాళ్ళ నిర్లక్ష్య కారణానికి ఇలా ఒక చిన్న పాప బలైందని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇవాళ 3 అంచెల భద్రత ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇలా 4వ సీమ కళ్ళు మూసుకునే పరిస్థితి, ప్రతి అడుగడుగున సీసీ కెమెరాలు టీవీలు పనిచేస్తున్న పరిస్థితి. ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు జరిగినా కూడా గత ప్రభుత్వంలో జరిగిన ఇప్పుడు కూడా జరిగినా కూడా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడంతో ఇట్లాంటి పరిస్థితులకు ఎందరో అమాయకటువంటి అమ్మాయిలు బలిగా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వాలు మారినా ఉద్యోగుల తీరు మారకుండా వాళ్ళ వ్యవస్థ మారకుండా ఇలా సామాన్య ప్రజలు ఇలా కడుపు కొత్త గురవుతున్న పరిస్థితి అని చెప్పేసి అదే స్థానికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. అదే విధంగా మహిళా సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చిన్న పిల్లలకు ఇలా 10 సంవత్సరాల దారుణమైన పరిస్థితి, ఇలా రాష్ట్రంలో 6 సంవత్సరాల పాపను కూడా వదిలేని పరిస్థితి. ఎందుకంటే దీనికి అనేక కారణాలు కావచ్చు, ఇలా డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలాంటి వ్యసనాలకు బానిసినటువంటి యువత నేటి పెడదోవబడుతున్న పరిస్థితి. దీన్ని నిర్మూలించకపోతే ఇలా అమ్మాయి అనే మహిళలు ఇక్కడ దేశంలో ఇలా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే అమ్మాయి బయటకు వెళ్తే ఇలా ఇంటికి రానటువంటి పరిస్థితులు ఇలా తల్లిదండ్రుల పరిస్థితి. వెంటనే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎలాంటి కఠిన చర్యలు తీసుకొచ్చినా మాత్రం ఇలాంటి దారుణాలకు ఒడిగట్టున్నటువంటి పరిస్థితులను రూపమాపలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి సంఘటనల ద్వారా ఎందరో ఇలా కడుపు కొత్త గురవుతున్న పరిస్థితి. అమ్మాయిలు ఇలా బయటకు వెళ్తే ఇంటికి రాని పరిస్థితి. ఎంతమంది దుండగులు ఇలా తాగుడుకు మద్యానికి బానిసై కావచ్చు, గంజాయికి డ్రగ్స్ కు బానిసై ఇవాళ అమ్మాయిలని అన్యాయంగా ఇలా చంపుతున్న పరిస్థితి చూస్తున్న పరిస్థితి. అది ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత ఎవరైతే దీంట్లో ఈ దారుణాన్ని కొడిగట్టారో వారు ఎవరైనా ఎంత స్థాయిలో ఉన్నారో తప్పకుండా వాళ్ళని పట్టుకొని కటకటల పాలు చేయాల్సిందే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి ఇలా ఆందోళన చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.